ఓం శ్రీమాత్రే నమః. అమ్మ దుర్గమ్మ తల్లి మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. అందరూ బాగున్నారా? అమ్మ ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. అందరి జీవితాలలో సుఖ సంతోషాలు అనుగ్రహించమని అమ్మని వేడుకుంటూ అమ్మ పాదాలకు కోటి కోటి ప్రణామాలు చేస్తూ అమ్మ మాట సందేశాన్ని ఇప్పుడు మనం విందాం. మీ జీవితంలో ఏ సంతోషమైతే దూరమయ్యిందో నెగిటివ్ ఎనర్జీ వల్ల మీరు అమ్మ సపోర్ట్ తీసుకోండి. అమ్మ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అమ్మ చెబుతుంది ఏంటంటే అమ్మ నామాన్ని మంత్రజపాన్ని చేస్తూ ఉండండి. అమ్మ మిమ్మల్ని ఆదిపరాశక్తి మహాకాళి రూపంలో మీ అంధకారాన్ని నెగిటివ్ ఎనర్జీని మీ నుంచి దూరం చేస్తుంది. దానితో పాటు మీ బాడీలో ఉన్న 7 చక్రాస్ బ్యాలెన్స్గా ఉండాలి. దానికోసం మీరు ధ్యానం చేయండి. ధ్యానం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. ఈ చక్రాస్లో శివశక్తి ఎనర్జీ సమానంగా ఉండాలి. అప్పుడే మీకు ఎనర్జీ అనేది బాగా పెరిగి ఇవి సమానంగా ఉండడం వల్ల మీకు ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఈ ప్రొటెక్షన్ వల్ల మీలో నుండి మీ చక్రాస్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అది దూరం అయిపోతుంది. అలా దూరం అవ్వడం వల్ల మీ లైఫ్లో చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చి మీకు చుట్టూ సురక్షా కవచం ఏర్పడిపోతుంది. దానివల్ల మీ లైఫ్లో చాలా బ్లాకేజెస్ ఉన్నప్పుడు అవన్నీ దూరమైపోతాయి. అమ్మ సపోర్ట్ తీసుకొని మీ చక్రాస్ని క్లీన్ చేసుకొని ఎప్పటికప్పుడు మీ చుట్టూ సురక్షా కవచాన్ని ఏర్పరచుకోండి. కమెంట్లో జై దుర్గా అని రాసి అమ్మకు ధన్యవాదాలు తెలుపుకోండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బెల్లుని మాత్రం ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే అమ్మ సందేశం ఎప్పటికప్పుడు మీకు చేరుతుంది. వీలైనంత వరకు అమ్మ బిడ్డలకి ఈ సందేశాన్ని చేరవేయండి. అలాగే ప్రతిరోజు దీపారాధన మాత్రం మరవద్దని అమ్మ చెబుతుంది. దీనివల్ల మీకు పాజిటివ్ వస్తుంది. ఇల్లంతా పాజిటివ్ వైబ్స్ పెరుగుతాయి. అమ్మ శక్తి మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అమ్మనే చూసుకుంటుంది. జై దుర్గా, జై జై దుర్గా.